రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో సభ ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని దాదాపుగా 11 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతు జీవితంలో ఇంతవరకు జరగనటువంటి సంఘటన ఈరోజు జరుగుతుంది. ఈరోజు 1 లక్ష వరకు అంటే 11,48,000 మందికి రైతులకు ఈరోజు వారి ఖాతాలో, వారి బ్యాంక్ ఖాతాలో పడిపోయినాయి. ఆ బ్యాంక్ ఖాతాలో పడ్డాకనే మనకు మీటింగ్ పెట్టుకోవాలి. బ్యాంక్ ఖాతాలో పడ్డాకనే మనం మీటింగ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ₹1,00,000 వరకు ఈరోజు బ్యాంక్ ఖాతాలో జమైతా ఉన్నాయి. తర్వాత రేపు నెల ఆఖరి వరకు 1,01,000 నుంచి 1,50,000 వరకు రెండో విడత జమైతుంది. చివరగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 తేదీ లోపల మొత్తం మాఫీ అని చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి 1,51,000 నుంచి 2 లక్షల వరకు ఆగస్టు 15 తారీఖు వరకు మాఫీ అయిపోతుంది.